SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికలకు అభ్యర్థులు రాష్ట్రంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణ హైకోర్టుకు చెందిన ప్రభుత్వ ప్లీడర్ అనంత సేనారెడ్డి తాండూరు బార్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిలర్ అసోసియేషన్లో సేవలు అందిస్తున్నామని, ఈ ఎన్నికల్లో కూడా ప్రథమ ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్గనూరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్లు శ్రీనివాసరెడ్డి, పి రామరెడ్డితో పాటు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు ప్రాంతం వెనుకబడిన ప్రాంతమైన ఇక్కడ నంబర్ ఆఫ్ కేసెస్ సబ్ కోర్ట్ జ్యూరిడిక్షన్కు సంబంధించినవి పెండింగ్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఆ రోజు జస్టిస్ నగేష్ భీమపాత్ర గారు మన అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్వయాన మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు కూడా తాండూరు న్యాయవాద మిత్రులందరికీ నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా ప్రముఖ పాత్ర నేను వహిస్తా సపోర్ట్ తీసుకురావడానికి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. అయితే సపోర్ట్ రావడానికి కావాల్సినటువంటి కేసులు అవన్నీ కూడా ఒక స్టాటిస్టిక్స్ ప్రకారంగా మనం రెడీ చేసుకుంటే మళ్ళీ మనం రిప్రజెంటేషన్ పెట్టి హైకోర్టులో మూవ్ చేయించి, మరి హైకోర్టు నుంచి ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అనే రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్కి పంపిస్తే మనకు డెఫినెట్గా శాంక్షన్ అవుతుంది. అందులో మీ అందరితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే చిన్న చిన్న అపోహలు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రకరకాల వదంతులు వస్తుంటాయి. సపోర్ట్ రాకపోవడానికి కారణాలు అవన్నీ కూడా అంటే విశ్లేషణ చేసుకుంటూ దానికి ఎవరో కారణము, వాళ్ళ కారణం, వీళ్ళ కారణం అనేది తప్పు. దానికి ఎవరో కారణం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ రోజు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారంగా మనకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది. ఇప్పుడు మనం డెఫినెట్గా స్టాటిస్టిక్స్ మెరుగుపరచుకోవాలి. మనం రిప్రజెంటేషన్ పెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారితో రిక్వెస్ట్ చేసి, ఇది చాలా వెనుకబడిన ప్రాంతం, నంబర్ ఆఫ్ కేసెస్, ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసెస్ చాలా ఇండస్ట్రియల్ ఏరియా ప్లస్ కమర్షియల్ ఏరియా, మంచి హబ్ ఉన్నది ఇక్కడ లిటిగేషన్ కాబట్టి ఇక్కడ సపోర్ట్ గురించి మరి కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక రిప్రజెంటేషన్ పెట్టి మనం ప్రయత్నం మనం చేద్దాం. ఇది సపోర్ట్కు సంబంధించిన విషయం. మరి మిగతా విషయాల గురించి బార్ కౌన్సిల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, మన బార్ కౌన్సిల్ ఎట్లా నడుస్తుంది అనే విషయం నేను చాలా డీటెయిల్గా నేను చెప్పిన, దాదాపుగా గంటన్నర నేను ఎక్స్ప్లెయిన్ చేసిపోయాను. ఇక్కడ మళ్ళీ కూడా చాలా బ్రీఫ్గా చెప్తా. బార్ కౌన్సిల్ 2 చట్టాల ప్రాసెస్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. చాలా సంతోషం, ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే చూస్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో అంతమంది పార్టిసిపేట్ చేయడం మంచిదే. కానీ రకరకాల వ్యూస్ ఇక్కడ ప్రజెంట్ చేసిపోతున్నారు. బార్ కౌన్సిల్ అనేది ఒకటి చట్టబద్ధమైనటువంటి సంస్థ. బార్ కౌన్సిల్ 2 ప్రధానమైనటువంటి చట్టాల మీద నడుస్తుంది. నంబర్ 1 1961 అడ్వకేట్స్ యాక్ట్, నంబర్ 2 తెలంగాణ అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987. దీని పరిధిలోనే, ఈ 2 చట్టాల పరిధిలోనే బార్ కౌన్సిల్ అనే వ్యవస్థ, స్టాట్యూటరీ బాడీ రన్ అవుతుంది. మిత్రులారా, బార్ కౌన్సిల్ యొక్క చేపట్టే యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్రెడీ నేను మీకు డీటెయిల్గా చెప్పిన. బార్ కౌన్సిల్కు ఒకటే ఒక ప్రధానమైనటువంటి ఆదాయం ఏంటంటే మన వెల్ఫేర్ ఫండ్ టికెట్. వెల్ఫేర్ ఫండ్ టికెట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయము ప్రతి సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మీరు లేకపోతే మనం ఎవరమైనా అనుమానం ఉంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సెక్రటరీ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఇదే డీటెయిల్స్ వస్తాయి. 16 కోట్ల రూపాయలు మనకు ఆదాయం ఉన్నప్పుడు మనము వెల్ఫేర్ స్కీమ్స్
అడ్వకేట్లకు తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ కింద మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు ఏం వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకున్నామంటే, ఒకటి డెత్ బెనిఫిట్, రెండవది ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మూడవది లైబ్రరీ లోన్స్, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఈ 5 ప్రధానమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నాం. ఈ 16 కోట్ల రూపాయల ఆదాయంలో మేజర్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ డెత్ బెనిఫిట్స్కే వెళ్ళిపోతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము 100 నుంచి 120 వరకు మోర్టాలిటీ అంటే డెత్స్ న్యాయవాదులై జరుగుతున్నాయి. మనం ఎగ్జాంపుల్ 120 డెత్స్ అనుకుందాం. 120 ఇంటూ 10 లక్షలు, 12 కోట్ల రూపాయలు ఖాళీ డెత్ బెనిఫిట్స్కే వెళ్ళిపోతున్నాయి. 16 కోట్ల ఆదాయంలో మనకు మిగిలింది 4 కోట్ల రూపాయలు. ఈ 4 కోట్ల రూపాయలతోని మిగిలినటువంటి 4 వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకోవాలి. ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, రెండవది ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, మూడవది లైబ్రరీ లోన్స్, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్. డెత్ బెనిఫిట్ తర్వాత వచ్చేది సెకండ్ స్టేజ్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో ఒక అడ్వకేట్ లైఫ్ టైంలో 1 లక్ష రూపాయలు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు 60,000 ఉండే, మనం వెల్ఫేర్ టికెట్ 250 రూపీస్ చేసిన తర్వాత దాన్ని 1 lakh రూపీస్ పెంచడం జరిగింది. ఆ 1 lakh రూపీస్ అంతకంటే ముందు స్పౌస్ ఇంక్లూడ్ కాలేదు, ఇప్పుడు స్పౌస్ కూడా ఇంక్లూడ్ అయింది. అంటే 1 లక్ష రూపాయలు మొత్తం లైఫ్ టైంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే మీకు అందరు కూడా తెలుసు, 24 అవర్స్ కంటే ఎక్కువ హాస్పిటలైజ్ అయితే మరి మనం బిల్స్ డిశ్చార్జ్ సమ్మరీతో బిల్స్ బార్ కౌన్సిల్కి పెడితే బార్ కౌన్సిల్ దగ్గర వెల్ఫేర్ ఫండ్ కమిటీ శాంక్షన్ చేస్తుంది అమౌంట్. బార్ కౌన్సిల్ ఒక టేబుల్ రెడీ చేసి పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3,00,000 రూపీస్ అడ్వకేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వెల్ఫేర్ ఫండ్ లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఈ వెసులుబాటు ఉంటుంది. మరి థర్డ్ వెల్ఫేర్ ఏంటంటే లైబ్రరీలో 7 years కంటే తక్కువ స్టాండింగ్ ఉన్న అడ్వకేట్స్ కు ఇంట్రెస్ట్ ఫ్రీ 10,000 రూపీస్ లోన్. 10,000 రూపీస్ లోన్ క్యాష్ ఇవ్వకుండా బార్ కౌన్సిల్ వాళ్ళే అడ్వకేట్ దగ్గర నుంచి, జూనియర్ అడ్వకేట్ దగ్గర నుంచి ఇండెంట్ తీసుకొని బుక్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో జూనియర్ అడ్వకేట్స్ నిలదొక్కుకోవడానికి, ప్రాక్టీస్ లో స్టెబిలిటీ కావడానికి మెయిన్ అన్ని పుస్తకాలు రావు కానీ మెయిన్ ఇంపార్టెంట్ పుస్తకాలు వస్తాయి. దాని తర్వాత మనకు లైబ్రరీ లోన్స్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్. ప్రతి సంవత్సరము దాదాపు ఒక 15 నుంచి 15 మంది న్యాయవాదులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. మరి వాలంటరీ రిటైర్మెంట్ అనేది డెత్ బెనిఫిట్ లో, ఇప్పుడు మనకు డెత్ బెనిఫిట్ 10 lakhs ఉంటే 50% ఇస్తారు. ఎవరికి అంటే 30 years పైన ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాదులకు మాత్రమే ఎలిజిబిలిటీ. వాళ్ళు సరెండర్ చేయాలి సర్టిఫికేట్ సరెండర్ చేసి మేము ప్రాక్టీస్ చేయమని చెప్తే 10 lakhs లో 50% 5 lakhs వాళ్ళకు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారు. ఇంకా మిగతా ఫెసిలిటీస్ ఏమున్నాయి. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రతి డెత్ క్లెయిమ్ కు 10 లక్షల రూపాయలు 20,000 రూపీస్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫండ్ నుంచి కూడా ఒక 30,000 రూపాయలు వస్తాయి. ఇవి మనం వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకునేవి. 16 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఇంచుమించు 16 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది. 12 కోట్ల రూపాయలు మనకు డెత్ బెనిఫిట్ కే అవుతుంది. 2.5 crores ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి వెళ్ళిపోతుంది. లైబ్రరీ లోన్స్ కు ఒక 50-60 లక్షలు వెళ్ళిపోతుంది. తర్వాత ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కు ఒక 20-30 lakhs పోతుంది. ఏమన్నా ఒక 30 lakhs 40 lakhs మిగిలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ లో తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ టికెట్ తోని వేరే ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అది ఇది చేయడానికి కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ నేషనలైజ్ బ్యాంక్ లో పెడుతుంది. మనకు ఉన్నటువంటి ఫండ్ ఇప్పుడు తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ కింద మన వెల్ఫేర్ ఫండ్ 13.5 కోట్ల రూపాయలు ఉంది. ఉమ్మడి బార్ కౌన్సిల్ విభజన జరిగినప్పుడు మనకు 11 కోట్ల రూపాయలు మనకు వచ్చింది. మిత్రులారా, ఇది బార్ కౌన్సిల్ యొక్క పరిస్థితి. మరి ఇటువంటిప్పుడు మనకు చాలా కోరికలు ఉంటాయి. మనం 20 లక్షలు కావాలని ఉంటుంది, 50 లక్షలు కావాలని ఉంటుంది. చాలా మంది మిత్రులు మన దగ్గరికి వచ్చి ప్రెజెంటేషన్స్ చేసిపోతున్నారు. తప్పేం లేదు. అంటే వాళ్లకు
బహుశా తెలుగుగా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. యాజ్ ఎ సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్గా నేను 2012 నుంచి మెంబర్గా పనిచేస్తున్నా కాబట్టి వెల్ఫేర్ ఫండ్ కమిటీలో నేను ట్రెజరర్ను. వెల్ఫేర్ ఫండ్ కమిటీ అనేది ఒక ఆషామాషి కమిటీ కాదు. అందులో చైర్మన్ ఆఫ్ బార్ కౌన్సిల్ విల్ బి ది హెడ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఫండ్ కమిటీ. అడ్వకేట్ జనరల్ ఒక మెంబర్ ఉంటాడు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ హైకోర్టు ఒక మెంబర్ ఉంటాడు, లా సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక మెంబర్ ఉంటాడు, ముగ్గురు సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఆ ముగ్గురులో నేను అందులో ట్రెజరర్ గా 7 years పనిచేసినాను. అదేవిధంగా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా కూడా నేను పనిచేసినాను. నాకున్నటువంటి వివిధ హోదాలలో ఎక్స్పీరియన్స్ బట్టి నాకు నా వెల్ విషర్స్ అందరు కూడా మరొకసారి సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు కాంటాక్ట్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేస్తే ఓకే అని చెప్పేసి నేను బరిలో ఉండి తాండూరుకు రావడం జరిగింది. ఇది 3వసారి మీ మద్దతు కోరడానికి, మీ సపోర్ట్ కోరడానికి, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంది మన మిత్రులు ప్రెజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు, కానీ వాస్తవం ఏంటంటే బార్ కౌన్సిల్ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, మనం ఖర్చు పెట్టేది ఏంటి అనే దాని మీదనే నడుస్తుంది. గవర్నమెంట్ మనకు డబ్బులు ఇస్తే డెఫినెట్ గా వెల్ఫేర్ స్కీమ్స్ మనం చేసుకోవచ్చు. మిత్రులారా, నేను 2011లో కాంటాక్ట్ చేసినప్పుడు తాండూర్ బార్ అసోసియేషన్కి వచ్చి నేను ఒకటే చెప్పిన, ఎటువంటి ప్రామిసెస్ చేయలేదు. మానిటర్గా అది చేస్తా ఇది చేస్తా అని నేను చెప్పలేదు. నేను అడ్వకేట్స్ అసోసియేషన్స్కు అందరికీ అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ కాల్ మీద రీచ్ అవుతా, నేను సర్వీస్ చేస్తాను, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటా అని చెప్పిన నేను. నాకు బాగా గుర్తుంది, అన్ని బార్ అసోసియేషన్ల నేను అదే మాట చెప్పిన. అదేవిధంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ మెంబర్స్ తోని చైర్మన్ తోని కోఆర్డినేట్ చేసుకొని బార్ కౌన్సిల్ పరిధిలోనే నేను వర్క్ చేస్తానని చెప్పిన. గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తున్నా. ఫ్యూచర్ లో కూడా నేను ఏం హామీ ఇవ్వదలుచుకోలేదు. ఒకటే హామీ ఇస్తా, ఏంటంటే నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటా, మీకు అందరికీ రీచ్ లో ఉంటా. అడ్వకేట్స్ ప్రొఫెషన్ పరంగా కానీ, అడ్వకేట్స్ మెడిక్లెయిమ్ పాలసీ క్లెయిమ్స్ సంబంధించి కానీ, బార్ కౌన్సిల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, తాండూర్ బార్ అసోసియేషన్ కు హైకోర్టులో ఏమైనా సమస్యలు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్ కానీ, సబ్ కోర్ట్ ముఖ్యంగా ఏర్పడడానికి కానీ 100కు 100% నేను సహాయం అందిస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అంతే తప్ప నేను ప్లాట్లు ఇస్తాను, లేకపోతే ఇల్లు ఇస్తాను, లేకపోతే 50 లక్షల రూపాయలు నేను ఏదో చేస్తాను అని చెప్పాల్సిన పని అయితే నాకు లేదు. ఆ ప్రామిసెస్ నేను చేయదలుచుకోలేదు. ఈరోజు కొత్తగా ఎన్నికలు వచ్చినాయని నేను కాంటాక్ట్ చేస్తలేను. యాజ్ ఎ సీనియర్ మెంబర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో మీకు అందరికి కూడా తెలుసు, 2018లో జరిగినటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నన్ను మీరు అందరు కలిసి గెలిపించారు. 25 మందిలో మొట్టమొదటి స్థానం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలోనే మీరందరూ కలిసి నన్ను బయటేసిండ్రు. నా గొప్పతనం కాదండి. తాండూర్, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ, కొడంగల్ ప్రాంతాల గొప్పతనం. ఈ ఓట్లు కౌంటింగ్ వచ్చేసరికి నేను పైకి వెళ్ళిపోయి 25 మందిలో టాప్ లో ఉన్నా. ఆ టాప్ లో ఉన్నా కాబట్టి నేను ఈ 7 సంవత్సరాలు నేను మీకు సర్వీస్ చేయగలిగిన. దయచేసి నా విన్నపం ఏంటంటే, మళ్ళీ కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేయండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ చేయండి. నేను వచ్చే 5 సంవత్సరాలలో తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా, సపోర్ట్ ఏర్పాటు చేసి తీరుతా అని చెప్పేసి ఈ సభ. దానికి మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలి. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరం కలిసి మనం పోరాడదాం. నాకైతే 100% నమ్మకం ఉన్నది. మంచి స్థానంలో పోయినసారి గెలిపించినట్టు నన్ను గెలిపిస్తే నేను సీనియర్ మెంబర్లలో నేను 2వ. నాకు మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా ఒక మంచి పొజిషన్ ఉంటే తెలంగాణ హైకోర్టులో మనకు ఒక సే ఉంటుంది. మనకు మంచి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు జడ్జెస్కొని ర్యాపో ఉన్నప్పుడు బార్ అసోసియేషన్స్ కు కావాల్సిన అన్ని కూడా మనం ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ 100 మంది వస్తున్నారు, 203 మంది మనం కాంటాక్ట్ చేస్తున్నాం. 203 మెంబర్స్. 203 మెంబర్స్ లో ఒక 100 మంది అన్న తాండూర్ బార్ అసోసియేషన్కి వస్తారు. మీరు
ప్రతి ఒక్కరు వచ్చిన ఎటువంటి వ్యక్తి అనేది మీరు గమనించండి. గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మీకు ఎవరు సర్వీస్ చేసిండ్రు అనేది ఒకసారి గమనించండి. నా మటుకైతే 2004లో నేను ఫస్ట్ టైం ఇక్కడ ఓట్ ఏమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చిన. మీకు తెలుసు, నన్ను మీరందరూ కలిసి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గెలిపించారు. ఆ క్యాంపెయిన్ లో కూడా అప్పుడు 1 vote 1 బార్ లేకుంటే 2004లో పరిగి, తాండూరు, వికారాబాద్, చెవెళ్లకు సంబంధించిన న్యాయవాదులందరికీ ఎల్బీ నగర్ కోర్టులో మెంబర్షిప్ ఉండే. మీ సపోర్ట్ తోనే నేను ఆ రోజు గెలిచిన. మరి 2004 నుంచి ఈ రోజు వరకు ఒకసారి ప్రధాన కార్యదర్శిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, అదేవిధంగా 2 పర్యాయాలు బార్ కౌన్సిల్ మెంబర్ గా మచ్చ లేకుండా నేను మీకు సర్వీస్ చేసినానని చెప్పేసి నేను మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నేను అనంత్ సేన్ రెడ్డి ఈ డిసిప్లిన్, ఈ ఇంటిగ్రిటీ ఇది వయలేట్ చేసిండు అనే మచ్చ లేకుండా మీకు పేరు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేసి నేను సర్వీస్ చేశాను. మీరు దయచేసి ఏం చేయండి అంటే, మీరు అసెస్ చేసుకోండి. ఇక్కడ 100 మంది వచ్చింది అనుకోండి, 100 మందిలో మనకు పాస్ట్ హిస్టరీ ఏముంది, ఎవరు సర్వీస్ చేశారు, డబ్బులు గిఫ్ట్స్ అవన్నీ ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. అది ప్రధానమైనటువంటి అంశం కాదు. మనకు ఎవరు రెస్పాన్స్ ఇస్తున్నారు, ఎవరితో మనకు సర్వీస్ దొరుకుతున్నది. డబ్బులు అందరం పెట్టవచ్చు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరు పెడతారు ఎవరు పెట్టరు, అది వేరే విషయం. ఎవరు రెస్పాన్స్ ఇచ్చారు, 15-20 సంవత్సరాల నుంచి ఎవరు సర్వీస్ ఇచ్చారు అనేది మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకొని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేయండి. దానికి అంతటి కూడా నేను అర్హుణ్ణి అని నేను భావిస్తున్నా. నాకు అర్హత ఉన్నదని మీరు అందరు భావిస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అందరూ మెజారిటీతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేయండి. మరొక విషయం, మాట్లాడిపోతారు. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, చట్టబద్ధమైనటువంటి సంస్థ, స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ హైకోర్ట్ అండ్ బార్ అసోసియేషన్స్, లోవర్ కోర్ట్ బార్ అసోసియేషన్స్. అంటే ఇండివిజువల్ ప్రొఫెషన్ కు సంబంధించినటువంటి స్టాట్యూటరీ బాడీ. మనం అక్కడ ఓత్ తీసుకొని, ప్రమాణం తీసుకొని ఈ రోజు మన బ్రెడ్ అండ్ బటర్ మనం ఎర్న్ చేసుకోగలుగుతున్నాం. అటువంటి సంస్థకు రెస్పెక్ట్ ఉంచాలి, ప్లస్ అక్కడ రెస్పెక్టబుల్ పర్సన్స్ పంపిస్తే హైకోర్టులో మనకు కావాల్సినటువంటి పనులు ఈజీగా జరుగుతాయి. ఒక చీఫ్ జస్టిస్ దగ్గరికి పోయి మాట్లాడేటప్పుడు ఒక విలువైనటువంటి వ్యక్తి, లేకపోతే ఒక సమూహం పోతే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మీకు అందరు కూడా తెలుసు, బార్ యునైటెడ్ గా ఉంటేనే మనకు జడ్జెస్ కానీ, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మనకే మన పనులు చేసి పెడతారు. బార్ లో డివిజన్ వచ్చినప్పుడు, అంటే అక్కడ యోగ్యత లేని మనుషులను మనం పంపించినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మిత్రులారా, డిసిప్లిన్, క్యారెక్టర్, ఇంటిగ్రిటీ అండ్ సర్వీస్, ఇవి ఉన్న వ్యక్తులను మీరు అక్కడికి పంపించండి. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఓట్స్ వరకు వేయాలి. కొత్త ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా తప్పకుండా 5 ఓట్లు వేయాలి. లేడీ రిజర్వేషన్ వచ్చింది, చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నది, ఒక్క బ్యాలెట్ 2 బ్యాలెట్లు అని. ప్రస్తుతానికి అయితే ఆర్డర్ ఏం లేదు, 2 బ్యాలెట్లు లేవు, ఓన్లీ ఒక్క బ్యాలెటే ఉండే అవకాశం ఉంది. ఒక్క బ్యాలెట్ లో మీకు తెలుసు 30% రిజర్వేషన్. 30% రిజర్వేషన్ లో 5 ఆర్ ఎలక్టెడ్. అంటే 30% రిజర్వేషన్ అంటే 7.5. 7.5 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, 7 అని రిజర్వ్ చేసింది ఉమెన్ కు. 5 ఎలక్టెడ్, 2 కార్పొరేషన్. 7 పోతే 25 మందిలో 18 ఉంటాయి. 18 జనరల్ కేటగిరీలకు వస్తాయి. అందులో లేడీస్ ప్రాసెస్ అంటే మొదలు ఫస్ట్ ఓట్స్ అన్ని కౌంట్ చేస్తారు. కౌంట్ చేసిన తర్వాత టోటల్ ఓట్స్, పోల్డ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 25 కట్ ఆఫ్ ఉంటుంది. లాస్ట్ టైం 600 ఓట్లు ఉండే, నాకు 716 ఓట్లు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఓట్స్ కౌంట్ లోనే నేను 600 దాటి పైకి వెళ్ళిపోయినా. అట్లా ముగ్గురం, నేను, గండమోహన్ రావు, నరసింహారెడ్డి గారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ఓటు అని ఎవరికి రాస్తే వాళ్ళకు పోయి ఆ ఓటు పడుతుంది, కౌంట్ అయిపోయింది. అట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ లో 18 మెంబర్స్ తీస్తారు. తీసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, 203 మైనస్ 18. అందులో లేడీస్ ఎంత మంది ఉంటే అంత మంది 1, 2, 3, 4, 5 టాప్ ఓట్స్ వాళ్ళని డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అది. ఒకటే బ్యాలెట్. ONE 1 అనేది ఒకరికి వేయాలి,
మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. అరే 30% లేడీస్ రిజర్వేషన్ ఉంది కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేద్దామని. అట్లా నడవద్దు, ఇన్వాలిడ్ అయిపోతుంది. ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ లో ONE 1 ఒకటే ఉంటది. ONE 1 జెంట్స్ కన్నా వేయొచ్చు, లేడీస్ మనకన్నా ఉమెన్ కన్నా జెంట్స్ ఎవరికన్నా వేయొచ్చు. 1 2 3 4 5 డిజిట్స్ వేస్తే ఇన్వాలిడ్ అవుతుంది. మీకు అంతా తెలుసు. జూనియర్ అడ్వకేట్ ఎవరన్నా ఉంటే కూడా మీరు తెలుసుకోండి. ONE 1 TWO2 THRE 3 FOUR 5 వరకు వేయాలి. 4 వేస్తే కూడా నేను అనుకుంటా అలా బ్యాలెట్ లో క్లియర్ గా రాసి ఉంటుంది. 4 వేస్తే కూడా ఇన్వాలిడ్ అవుతుంది. 5 ఓట్స్ కంపల్సరీ వేయాలి. 5 to ఓపిక ఉంటే 18, 5 to 18 ఓట్స్ వేయాలి. ప్లస్ 5 మళ్ళా 5 to 23 వేయాలి. ఎందుకంటే లేడీస్ కూడా అందులోకి వస్తారు. 2 ఆప్షన్ ఉంటాయి. కాబట్టి మిత్రులారా, ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో కండి. మరి లాస్ట్ టైం మీరు చెప్తున్నారు 1680 పైచిలకు ఓట్లు ఇన్వాలిడ్ అయిపోయినాయి. మనం ఇంటెలెక్చువల్ సొసైటీకి సంబంధించిన వ్యక్తులం. ఆ పోలైన 19,000 ఓట్లలో 1680 ఓట్లు ఇన్వాలిడ్ అయింది. దయచేసి ఇన్వాలిడ్ కాకుండా చూసుకోండి. ONE 1 TWO2 అని రాయండి. మరి